అమ్మ మ్యాక్స్ మూవీ ఎలా ఉందండి? చాలా 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 బాగుంది. ఈరోజే రిలీజ్ అయింది. నేను మార్నింగ్ షోకి వెళ్ళాను. థియేటర్ దగ్గర మన మీడియా వాళ్ళు ఎవరు రాలేదు. బట్ కిచ్చా సుదీప్ గారు చాలా 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 బాగా చేశారు యాక్టింగ్. అతను ఈగ సినిమాలో విలన్గా నటించారు. ఇప్పుడు మరి ఈ మూవీలో హీరోగా నటించారు. దాంట్లో జాతరలో అసలు ఎక్సలెంట్ చేశారు. అసలు ఒక పుష్పాన్ని మించిపోయిందనమాట. చాలా చాలా హైలైట్గా చేశారు ఆ సీను. మరి ఆ డైరెక్టర్ గారు ఎవరో మరి అది ఎక్కడో ఏమో తెలియదు కానీ ఒక్కసారి ఆ డైరెక్టర్ ఇటువంటి సీన్లు ఇటువంటి హీరోలని ఈ విలన్ని తీసుకెళ్ళి హీరోలను చేసి ఇటువంటి సీన్లు తీసి ఇటువంటి సినిమాలను ఇలా చేస్తున్నందుకు నేను డైరెక్టర్లకి మరీ హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. ఆ డైరెక్టర్ గారు ఎవరో ఒకసారి నేను ఎవరో అతనికి తెలియపోవచ్చు కానీ అతను ఎవరో ప్రేక్షకులకు తెలుసు. సుదీప్ యాక్టింగ్ ఎలా ఉందమ్మా? చాలా చాలా బాగుందని చెప్తున్నాను కదా. ఇతను చేయబట్టే కదా అతను తీసుకోగలిగారు. డైరెక్టర్ తీసుకోగలిగారంటే ఇతని యాక్షన్ గురించే చేశారు. ఈగలోనే అసలు చాలా బాగా చేశారు. కానీ దాంట్లో విలన్గా చేసిన దీంట్లో హీరోగా చేస్తున్నారంటే హైలైట్ ఉంది అసలు యాక్షన్. అతని యాక్షన్ స్టోరీ కొంచెం ఖైదీ సినిమా లాగా ఉంది అంటున్నారు, మీరేమంటారు? ఉన్నా పర్వాలేదు. ఆ స్టోరీలు అలాగే వస్తున్నాయి. స్టోరీని మించిన స్టోరీ టైప్లో స్టోరీలు వస్తున్నాయి, కాదని అనట్లేదు. కానీ ఇది మాత్రం ఒక రేంజ్లో అయితే బాగుంది. చూడటానికి ప్రతి ఒక్కళ్ళకి ఏముందిలే అనుకొని వెళ్తారు. కానీ థియేటర్లోకి వెళ్తే కనుక కేకలేంది, ఈలలేంది, గోలలేంది అన్నీ వస్తాయి. ఏంది జాతర. సుదీప్కి నేషనల్ అవార్డు వస్తుందా ఈ సినిమాతో? వస్తుందనే అనుకుంటున్నాను, రావాలని కూడా కోరుకుంటున్నాను. వస్తుంది ప్రస్తుతానికి. ఇండస్ట్రీలో చాలా సినిమాలు వస్తున్నాయి కదమ్మా. మొన్న యూఐ వచ్చింది ఉపేంద్ర గారిది, అంతకుముందు మన మార్టిన్ వచ్చింది ధృవ సర్జాది, అంతకుముందు కాంతారా, కేజీఎఫ్. ఈ లెవెల్లో ఉందా ఈ సినిమా కిచ్చా సుదీప్ గారి సినిమా? వాటికి ఇంచుమించు అలాగే ఉంది. అట్లా మించిపోయి కూడా ఉండొచ్చు. ఏంటంటే చూసే ప్రేక్షకులను బట్టి, ఆదరించే ప్రేక్షకుల ఆదరణను బట్టి ఉంటుంది. దాని మీద మాత్రం నేను మార్నింగే వెళ్ళాను. అసలు ఈయన హీరో ఏంది, ఈయన విలన్ క్యారెక్టర్లు చేస్తాడు కదా, ఇతన్ని హీరోగా పెట్టి తీశారా, ఈయన హీరోయిజం ఏందో చూద్దాము అంటే మా తెలుగు వాళ్ళని మించిపోయి వెళ్ళాడా అని చూద్దామని వెళ్ళాను. నిజంగానే ఆయన పర్ఫార్మెన్సే కానీ ఆయన యాక్షనే కానీ తెలుగు వాళ్ళకి పోటాపోటీగా ఉంది. ఇది తెలుగులో కూడా బాగా చేశారు. మరి డబ్ చేశారా లేకపోతే రీమేక్ చేశారో తెలియదు కానీ చాలా సినిమా ఎంజాయ్ చేశాను నేను. చాలా చాలా హైలైట్ ఉంది. సూపర్ డూపర్ హిట్ కొడుతుంది ప్రస్తుతానికి.